నమస్కారం. ఈరోజు భారత్ పశుధన్ యాప్లో కావింగ్ మరియు కాఫ్ రిజిస్టర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాను. మనం భారత్ పశుధన్ యాప్లోకి వెళ్ళాక ఈ బ్రీడింగ్ సర్వీస్లో యానిమల్ బ్రీడింగ్ సర్వీస్లో థర్డ్ ఆప్షన్ కావింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కావింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యొక్క ట్యాగ్ నెంబర్ ఆవు లేదా బర్రె యొక్క గేదె యొక్క డ్యామ్ యొక్క ట్యాగ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ట్యాగ్ నెంబర్ ఎంటర్ చేశాక మనకి ఈ విధంగా ఫార్మల్ డీటెయిల్స్ వస్తాయి. ప్రొసీడ్లోకి వెళ్తే ఫార్మల్ డీటెయిల్స్ వచ్చాక ఈ ఫార్మల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాగ్ నెంబర్ ముంగట మనకు రౌండ్ కనిపిస్తుంది కదా, రౌండ్ షేప్ కనిపిస్తుంది కదా, అట్లా మార్క్ చేసుకోవాలి. అట్లా మార్క్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్లో రైట్ సైడ్లో యాడ్ కావింగ్ ఆప్షన్ ఉంది కదా, కింద రైట్లో యాడ్ కావింగ్కి మనం వెళ్తే యాడ్ కావింగ్ ఆప్షన్కి వెళ్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డాటా ఎంట్రీ డేట్ చేంజ్ అవ్వదు, కావింగ్ డేట్ మాత్రం 60 days వరకు చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ నెల ఇప్పుడు ప్రజెంట్ మనకు 1 year వరకు ఓల్డ్ డేటాను ఎంటర్ చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎంట్రీ చేస్తున్నాను ఓల్డ్ డేటాది. కానీ తర్వాత నెక్స్ట్ జూలై తర్వాత ఆగస్ట్ నుంచి మాత్రం ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా 60 రోజుల లోపలే చేయాలి. తర్వాత కాఫ్ కానీ పీడీ కానీ ఏ కానీ 2 నెలలు దాటితే ఎంట్రీ అవ్వదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. నేను కావింగ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కావింగ్ వచ్చేసి 24 తారీఖు. డిసెంబర్ 24 రోజు లేగా పుట్టింది. కావింగ్ టైప్ సక్సెస్ఫుల్. అయితే ఒకటి ఏం అబ్జర్వ్ చేయాలంటే సర్వీస్ టైప్ ఇంటర్నల్ ఏఐ ఉంది కదా, ఒకవేళ ఈ ఇంటర్నల్ ఏఐ రావాలి మనం కాఫ్ ఎంట్రీ చేస్తుంటే. ఈ ఇంటర్నల్ ఏఐ ఎట్లా వస్తానంటే మనం ఏఐ చేసిన డేట్కి కావింగ్ అయిన డేట్కి మ్యాచ్ అయితే ఇంటర్నల్ ఏఐ అని వస్తుంది. సర్వీస్ టైప్లో ఇంటర్నల్ ఏఐ వస్తుంది. ఒకవేళ ఇట్లా ఏదైనా చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇంటర్నల్ ఏఐ అనే ఆప్షన్ ఉండదు, మీరు చూడండి. ఒకవేళ ఇట్లా ఇది డేట్ చేంజ్ అయితే, డేట్ కనుక చేంజ్ అయింది అనుకో చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంటర్నల్ ఏ ఆప్షన్ అని రాదు. ఇక్కడ ఇంటర్నల్ ఏ సర్వీస్ టైప్లో ఇంటర్నల్ ఏ ఆప్షన్ ఉండదు. ఇక్కడ ఇంటర్నల్ ఎన్ఎస్, ఎక్స్టర్నల్ ఏ, ఎక్స్టర్నల్ ఎన్ఎస్ అని ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ డేట్ మ్యాచ్ అయ్యేటట్టు డేట్ కంపల్సరీ కావింగ్ డేట్కి ఏ డేట్కి కంపల్సరీ మ్యాచ్ కావాలి. దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక వారం రోజులు అక్కడిక్కడ ఉన్న ఇంటర్నల్ ఏ అని ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. కంపల్సరీ ఏ డేట్కి కావింగ్ డేట్కి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. నంబర్ ఆఫ్ కాఫ్స్లో సింగిల్ కాఫ్ ఎంటర్ చేసుకున్నాను. కావింగ్ ఈజ్లో నేను నార్మల్ ఎంటర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రీటెడ్ టు మిల్క్ ఫీవర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇవైతే మ్యాండేటరీ కాదు, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి చెయ్యొచ్చు. ఒకవేళ ఇంట్లో కింద చూపించిన ఏదైనా సమస్యలతో బాధపడితే అక్కడ ఎస్ అని లేకపోతే నో అని అట్లా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఏం చేయట్లేదు. ఇవి మ్యాండేట్. ఇవైతే కావింగ్ డేటు, కావింగ్ స్టేటస్, సర్వీస్ టైపు, నంబర్ ఆఫ్ కాప్స్, కావింగ్ ఇవి మాత్రం మ్యాండేటరీగా ఎంటర్ చేసుకొని సేవ్ కింద కిందికి రైట్ సైడ్లో సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళాలి. సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కాఫ్ 1 ఉంది కదా, ఇక్కడ ఈ కాఫ్ 1 పక్కన ఈ పెన్సిల్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్. పెన్సిల్ పైన మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఇంకో ఏం అడుగుతుందంటే ఆర్ యూ ఫిజికల్లీ ఇయర్ ట్యాగింగ్ ది యానిమల్, మీరు యానిమల్కి ఇయర్ ట్యాగ్ చేశారని అడుగుతూ ఉన్నది. నేను ఎస్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకున్నాను. ఒకవేళ ఇయర్ ట్యాగ్ వేయకపోతే నో అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని చౌకి ఇయర్ ట్యాగ్ ఏదైనా కారణాల వల్ల కాపు చనిపోయినా, ఒకవేళ ఫార్మర్ అది కాపు సుస్తున్నది వేయకొద్దని చెప్పినా, ఒకవేళ కాఫ్ అమ్ముకున్నా, ఏదైనా రీజన్ వల్ల ఒకవేళ కాఫ్ వేయకపోతే ఆ రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ సేవ్ చేసేసి మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ ఇది నా యొక్క డైరెక్ట్ కాఫ్ ఏదో అయింది, కాఫ్ ఎంటర్ కాకపోవడానికి రీజన్ ఏందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అది కాఫ్ సెక్స్ మేల్ ఉండేనా ఫీమేల్ ఉండేనా అని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ సేవ్ చేసేసి రివ్యూ అండ్ నెక్స్ట్లోకి పోతే ఇట్లా మనం రివ్యూ అండ్ నెక్స్ట్లోకి పోతే ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నేను కాఫ్ రిజిస్టర్ చేసిన కాబట్టి మన దగ్గర కాఫ్ ఉంది, కాఫ్ ఫోటో ఉంది కాబట్టి నా విధంగా చేయట్లేదు. ఇప్పుడు నేను ఇయర్ ట్యాగ్ నెంబర్ ఉంది, నేను ఇయర్ ట్యాగ్ వేసాను. ఇప్పుడు కాఫ్ ట్యాగ్ నెంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలని నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఆర్ యూ ఫిజికల్లీ ఇయర్ ట్యాగింగ్ ది యానిమల్ అన్నప్పుడు ఎస్ అనే ఆప్షన్ నొత్తుకొని ఇక్కడ ట్యాగ్ నెంబర్ని ఎంటర్ చేయాలి.
మనం లేగకేషన్ మనం కాఫ్కి ఏదైతే చౌకు ట్యాగ్ చేసినామో ఆ ట్యాగ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కాఫ్ యొక్క సెక్స్ అది ఆడదా మగదా అని కాఫ్ మేల్ ఆర్ ఫీమేల్ అని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చేసే కాఫ్ అయితే ఫీమేల్ ఉంది కాబట్టి ఫీమేల్ పైన ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కంపల్సరీ మనం కాఫ్ దగ్గర ఉండే కాఫ్ ఎంటర్ చేయాలి. కాఫ్ ఫోటో కంపల్సరీ కావాలి. కాబట్టి నేను కాఫ్ ఫోటో నిన్న వీడియో చేద్దామని చెప్పి కాఫ్ ఫోటో తెచ్చుకున్నాను. గ్యాలరీలో ఉంది. కాఫ్ ఫోటో తీసిన నేను. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా కాఫ్ ఫోటో తీసినప్పుడు దానిది ట్యాగ్ నెంబర్ క్లియర్గా కనిపించాలి. ఇయర్ ట్యాగ్ క్లియర్గా కనిపించాలి. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా జెనెటికల్ డిఫెక్ట్స్ ఉంటే పెట్టాలి. ఒకవేళ ఏం లేకపోతే దాన్ని ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇందులో కాఫ్ రిజిస్టర్లో కాఫ్ ట్యాగ్ నెంబరు, కాఫ్కి ఏదైనా ఫార్మర్ నేమ్ పెడతా యొక్క నేము, ఆ యొక్క కాఫ్ యొక్క సెక్స్ మేల్ ఆర్ ఫీమేలు, తర్వాత ఒక కాఫ్ యొక్క ఫోటో, వీటిని మాత్రం కంపల్సరీ పెట్టుకున్న తర్వాత కింద రైట్ సైడ్ ఇక్కడ సేవ్ చేయాలి. కాఫ్ అని పక్కన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సేవ్ చేసిన తర్వాత కింద రివ్యూ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళాలి. రివ్యూ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంట్రీ చేసినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇక్కడ డేటు, డాటా ఎంట్రీ డేటు, మనం ఏ రోజు ఎంట్రీ చేస్తే ఆ రోజు వస్తుంది. కావింగ్ డేటు, ఈ కావింగ్ డేటు, సక్సెస్ఫుల్ కావింగ్, సింగిల్ కాఫ్, నార్మల్ కావ్ ఆఫ్ యూజింగ్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సబ్మిట్ అయిపోయి ఓకే వచ్చేసి మనకు ట్రాన్సాక్షన్ ఐడిలో ట్యాగ్ నెంబర్ కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడి ఉందా, ట్రాన్సాక్షన్ ఐడితో డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వచ్చి మన కాఫ్ ఐడి కనిపిస్తుంది. మనం ఏదైతే ట్యాగ్ నెంబర్ వేసినామో ఆ కాఫ్ యొక్క ట్యాగ్ నెంబర్ ఇక్కడ కనిపించింది అనుకో, మనకు కావింగ్ సక్సెస్ అయినట్టు లెక్క. థ్యాంక్ యూ.